బాబూ, మీ పేరేమిటి అన్నాడు రాజు. నన్ను పార్వతీశం అంటారు. మా ఇంటి పేరు వేమూరివారు అన్నాను. సరే, బాగుంది. కాని ఇక్కడ సంగతి సందర్భాలు, ఆచార వ్యవహారాలు కొన్ని టూకీగానైనా మీకు చెప్పాలి. ఆ పద్ధతులు మీరు తెలుసుకుంటే వాటికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తే మనకట్టే ఇబ్బందులుండవు. మొదటి సంగతి ఏమిటంటే, మీ పేరు ఏమిటని ఎవరైనా అడిగితే పార్వతీశం అని చెప్తే చాలు. అంటారు, కంటారు, వింటారు లాంటివి ఏమీ చెప్పక్కర్లేదు. ఇంటి పేరు వాళ్లకవసరం లేదు. ఇక తరువాత సంగతి, గదులు అద్దెకు తీసుకునే విషయము మీకు చెప్పాలి. ఇక్కడ గదులు అద్దెకిచ్చేవాళ్లను అందరినీ లోయర్ మిడిల్ క్లాస్ అంటారు. అంటే మనబోటి మధ్యతరగతి కుటుంబాల్లో తక్కువ స్థితి గలవాళ్లు అన్నమాట. సాధారణంగా వితంతు కుటుంబాల్లో తక్కువ స్థితి గలవాళ్లు అన్నమాట. సాధారణంగా వితంతువులు కాని, వివాహమే ఎరుగని వృద్ధ కన్యలు కాని, సంపాదన తక్కువగా ఉన్న భార్యాభర్తలు కాని, తమకవసరమైన వాటికంటే 1-2 గదులు ఎక్కువగా ఉండేవాళ్లు అద్దెకు తీసుకుని వాటిలో వారికి అవసరం లేని గదులు 2 అద్దెకు ఇస్తారు. ఆ గది కుర్చీలు, సోఫాలు వగైరాలతో అలంకరణ చేసి కూడా ఉంటుంది. అంటే 3-4 కుర్చీలు, ఒక సోఫా, ఒక టేబులు, ఒక మంచం, పరుపు, దానిమీద తలగడలు, పక్క దుప్పటి, కప్పుకోవడానికి రగ్గులు, తుడుచుకోవడానికి తువ్వాళ్లు అవి కూడా ఉంటాయన్నమాట. గది అద్దె వాటన్నింటినీ కలుపుకునేనన్నమాట. అంతేకాదు, తువ్వాళ్లు, సబ్బులు కూడా వాళ్లే ఇస్తారు. ప్రతి గదిలోనూ, నా గదిలో నువ్వు చూసే ఉంటావనుకుంటాను, ఫైర్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. గోడలో ఒక పొయ్యి అమర్చి అందులో బొగ్గులు పేర్చి నిప్పులు వేస్తారు. పొగ గదిలోకి రాకుండా పైకి పోయేటట్లు ఒక గొట్టాము ఉంటుంది. ఇది సంవత్సరంలో 7-8 మాసాలు అహర్నిశలు రావణాసురుడి కాష్టంలా రాజుతూనే ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఆ పొయ్యి దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. గదంతా వెచ్చగా ఉంటుంది. మీరీ పాటికి అది కనిపెట్టే ఉంటారు. ఇక్కడ ఒక చిదంబర రహస్యం ఉంది. ఈ దేశస్థులు, ముఖ్యంగా తక్కువ జాతివారు మొహము అది కడుక్కోరు అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, అదే కడుక్కోరా అన్నాను. అది ఎవళ్ళూ కడుక్కోరు అన్నాడు. మరైతే అన్నాను. మనం బయటికి వెళ్లే చోట పక్కన కాగితాల చుట్ట ఉంటుంది. అందులో కాగితం చుట్ట తీసుకుని దాంతో తుడిచివేసుకుని మల విసర్జన చేసిన కమ్మోడనే పింగాని దాంట్లో వేసేస్తారు. అక్కడ కనబడే గొలుసు లాగితే అందులోకి నీరు విశేషంగా వచ్చి ఈ మలాన్నంతటినీ శుభ్రంగా కడిగివేసి అడుగుకు ఎక్కడికో తీసుకుపోతుంది. ఇది శీతల దేశం కనుక అంత త్వరగా దుర్గంధం పైకి రాదు. మొహమే కడుక్కోని వాళ్లు రోజూ స్నానమే చెయ్యరన్నమాట. వేరే చెప్పడం ఎందుకు అన్నాడు. మరైతే మనమో అన్నాను. మీకిష్టమైతే మీరు మానేయవచ్చు అన్నాడు. అదేంటండి అలా అంటారు? నేను బ్రాహ్మణుణ్ణి, అందులోనూ వైదికుణ్ణి. సంధ్యావందనాదులే కుదరక మానేస్తున్నందుకు విచారిస్తుంటే స్నానం కూడా ఎలా మానండి? అలా అయితే ఇక్కడొక్క క్షణం కూడా ఉండనండోయ్. మీరేమనుకున్నా సరే, ఓ మాటు దేశం చూశాననుకొని చక్కా పోతానుగాని ఇంత మరీ అనాచారంగా అప్రాచ్యంగా ఉండటం నా వల్ల కాదు సుమండి. తరువాతను మీ ఇష్టం అన్నాను. సరేలేండి, నా ఇష్టాలతోని పనే ఉంది గాని మిమ్మల్ని మానవని చెప్పలేదు. స్నానానికి వేడి నీళ్లు కావాలంటే ఇంటివారితోటి చెప్తే వారు సప్లై చేస్తారు. మరేం పర్వాలేదు అన్నాడు. ఇది ఒకందుకు మంచిదే అని నేను దంతధావనానికి కచ్చికలు, తాటాకులు తెచ్చుకోవడం మంచిదే అయిందన్నమాట అనుకున్నాను. అతను తెల్లబోయి, ఏమిటి కచ్చికలు, తాటాకులు తెచ్చారా? మనలో మనమాట మరేమీ తీసుకురాలేదా? ఇక్కడ దేశాచారం అక్షరాలా పాటిస్తున్నారా ఏంటి కొంపదీసి? అయితే మీరు వచ్చేటప్పుడు ఎవరి సలహా అడగలేదా అన్నాడు. నాకు సలహా చెప్పేవాళ్లు ఉన్నారండి మొగల్తూరులో, మీరెరుగురా అన్నాను. ఒక్క మాట నాకేసి నిదానంగా చూసి, అవునులేండి, ఆ మాట నిజమే. ఆ మాత్రం వాళ్లు అక్కడే కాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉండి ఉండరు. సరే పోనీలేండి, చెయ్యడం మంచి పని చేశారు గాని ఈ పాడైపోయే వస్తువులు కావు. అవి పాడైపోయే వస్తువులు కావు గనక జాగ్రత్తగా పెట్టుకోండి. వెళ్లేటప్పుడు ఉపయోగించుకుందరు గాని మనము గదికి వెళ్లేటప్పుడు మీకు దంతధావన సామాగ్రి ఇక్కడ ఉపయోగించేవి కొని పెడతాను అన్నాడు పాపం అతను. తరువాత భోజనానికి మనం ఎక్కడికో హోటల్కు వెళ్లనక్కర్లేదు. ఇంటి వాళ్లే మనకు ఏం కావాలో చెప్తే ఆ ప్రకారం చేసి పెడతారు. దానికి వాళ్లు కొంత డబ్బు తీసుకుంటారు. ఎంత తీసుకున్నా హోటల్ భోజనం కంటే తక్కువ ఖర్చే అవుతుంది. మీరు బ్రాహ్మణులు, వైదికులు అయ్యేను. నేను తినే మాంసము, చేప వగైరా మీరు ముట్టుకోరుగా. ఇంటివారితోటి మీరు శాకాహారినని చెప్పి బియ్యము, పప్పు వగైరా కావలసిన సామాగ్రి చెప్తే వాళ్లే తీసుకువస్తారు.
అది ఎలా వండాలో మీకు తెలిస్తే వాళ్ళకి చెప్పండి, లేకపోతే వాళ్ళు చేసినట్లు తినవలసి ఉంటుంది. 10 రోజులు పోతే అన్నీ మీకే అలవాటవుతాయి అన్నాడు. అబ్బో, అదేమీ అక్కర్లేదండి, నాకివన్నీ బాగా అలవాటే. మా ఇంటి దగ్గర మా అమ్మ బయట ఉన్నప్పుడు మా నాన్న పొలం వెళ్ళినా పొరుగురు వెళ్ళినా నేనే చేయి కాల్చుకోవాల్సి వచ్చేది. చాలా బాగా చేశానని మా అమ్మ మెచ్చుకునేది కూడాను. ఉండండి, నేనెక్కడో ఒక చోట స్థిరపడ్డ తర్వాతను నా చేతి భోజనం మీకు రుచి చూపిస్తాను ఒక రోజున అన్నాను. చాలా సంతోషమండి, అంతకంటేనా, మళ్ళీ ఓ మాట మా ఇంటికి వెళ్ళి వచ్చినట్టుంటుంది కూడాను అన్నాడు నవ్వుతూ. ఇంకా అక్కడ్నుంచి లేచి నెమ్మదిగా గదికి చేరుకున్నాం. అక్కడ ఆయనకు మామూలు భోజనము, నాకు కొద్దిగా అన్నము, బంగాళదుంపల కూర, పాలు ఇచ్చారు. కూరంటే ఊరికే దుంపలు ఉడకేసి అవి మెత్తగా కుమ్మి పెట్టారన్నమాట. నాకు కావలసిన పప్పు, పచ్చికారము దానిమీద చల్లుకోవాలని మా మిత్రుడు చెప్పాడు. ఈ ధర్మ సూక్ష్మము ఇదివరకే గ్రహించాను అన్నాను. భోజనమైన తర్వాతను అక్కడ సోఫా మీద 2 తలగడలు, 2 రగ్గులు రైల్లోకి మళ్ళే ఇంటావిడ తీసుకొచ్చి పడవేసింది. అతను మర్యాదగా, నేను ఈ పూటకు సోఫా మీద పడుకుంటాను, మీరు నా మంచం మీద పడుకోండి అన్నాడు. అబ్బబ్బే, ఎంత మాట, నేను సోఫా మీద పడుకోగలను, నాకు బాగా అలవాటే అన్నాను. నా జీవితంలో చాలా భాగం సోఫాల మీదనే పడుకోవడం అలవాటైపోయినట్లు అతను మరి కొంచెం బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. సోఫా మీద కూడా ఎంతో సుఖంగానే ఉంది. మరి కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకుని నేను సోఫా మీద, అతను మంచం మీద ఒరిగాం. ఎడింబరోలో మొదటి రాత్రి సుఖస్వప్నాలకంటూ గడిపాను. ఆ రాత్రి రాజింట్లో సుఖంగా నిద్రపట్టింది. ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన కలలొచ్చాయి. ఎక్కడికెక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది. ఆకాశంలో పెద్ద చేపల్లాంటివేవో ఎగురుతున్నట్లు కనపడింది. నక్షత్రాలెంతో దగ్గరగా కనపడ్డాయి. ఇంకేమిటో వింతలు అనేకం కనపడ్డాయి. మెలకు వచ్చేటప్పటికీ ఏమీ లేదు. ఆ కనపడ్డవి లేకపోవడం సరికదా, వాటిని గురించి ఎవరికైనా చెప్పుదామంటే జ్ఞాపకాలైనా మిగల్లేదు. ఇంటి దగ్గర అలవాటు చొప్పున బాగా పెందలాడే మెలకు వచ్చింది. రాజు గాఢ నిద్రలో ఉన్నాడు. లేపుదామా అనుకున్నాను, కాని పడుకున్నవాడిని ఇప్పుడు లేపి చేసేది మటుకు ఏమున్నదని లేపలేదు. కిటికీకి దగ్గరకు వెళ్లి బయటకు చూస్తే ఇంకా జనసంచారమేమీ లేదు. చీకటిగానే ఉంది. అందుకని నేను మళ్లీ వచ్చి పడుకున్నాను. ఈ మాట నిద్ర రాలేదు, కాని ఏవేవో ఊహలు కలలుగా అస్పష్టంగా తలలో తిరగడం మొదలెట్టినాయి. ఈ దేశమేమిటో, ఇక్కడి మనుష్యులేమిటో, వాళ్ళ ఆచార వ్యవహారములేమిటో ఏమీ తెలుసుకోకుండా గుడ్డెద్దు చేనబడినట్లు ఏ ఆలోచన లేకుండా బయలుదేరి చక్కా వచ్చాను. వచ్చి అప్పుడే 1 వారం రోజులైనా ఇంతవరకేమీ అంతుపట్టట్లేదు. నేను కొత్తవాణ్ణైనా చిన్నవాణ్ణైనా అంతా సార్ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పురుషుల కంటే స్త్రీజనం ఎక్కడ చూసినా ఎక్కువగా కనపడుతోంది. వాళ్లకేమీ నదురు బెదురు ఉన్నట్టు కనపడలేదు. నడి వీధులంటా షాపుల్లోనూ రైళ్లలోనూ ఒళ్ళు విరుచుకుని అందర్నీ ఆ తోసుకు తిరగడం చూస్తే నాకు భయంగానూ వింతగానూ ఉంది. రేపొద్దున నేను వీధిలోకెళ్ళినా స్కూల్లో చేరినా వీళ్లు కూడా అక్కడ తయారవుతారు కాబోలు. దూరం నుంచి చూస్తేనే కొంత బెదురుగాను కొంత సిగ్గుగాను ఉంటే వాళ్ళ అస్తమానం మీదికి వస్తే క్లాసులో ఈ పక్కకని ఆ పక్కకని వీళ్లే తయారవుతే మాస్టర్లు చెప్పేది వినడం ఎలాగా, ఆ విన్నది తలలో నింపుకోవడం ఎలాగా? ఈ ఆడవాళ్లతోటి ఎలాగైనా కొంత చిక్కు వచ్చేటట్టు ఉంది. చూద్దాం ఏం జరుగుతోందో. తినబోతూ రుచి అడగడం ఎందుకు? పైన భగవంతుడెలాగో ఉన్నాడు. ఈ వేళైనా గది దొరుకుతుందో దొరకదో, లేకపోతే ఎలాగా? రాజునెత్తిన ఎన్నాళ్లు కూర్చోవడం, అయినా దొరక్కేం చేస్తుంది? ఇంత పెద్ద పట్టణంలో ఇన్ని భవంతుల్లో ఈ బ్రహ్మచారికి దొరక్కపోతుందా? ఏడొచ్చి బ్రహ్మచారులను తీసుకోమంటే తప్పైనా ఇక్కడ అటువంటి ఇబ్బందేమీ ఉంటుందనుకోను. ఇలా ఏవేవో వెర్రి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే బాగా వెళ్తురొచ్చింది. మా గది తలుపు మీద నెమ్మదిగా ఎవరో కొట్టిన చప్పుడైంది. నేను ఈ దేశంలో ఉన్న సంగతి మర్చిపోయి వస్తున్నా అని ఇంటి దగ్గర కేకేసినట్టు కేకేశాను. దాంతో రాజు ఉలిక్కిపడి లేచి, ఏమండి, ఏమిటలా కలవరిస్తున్నారు అన్నాడు నవ్వుతూ. కలవరింత కాదండి, అవతల నుంచి ఎవరో తలుపు కొట్టిన చప్పుడైతే అలవాటు చప్పున వస్తున్నానని కేకేశాను. నీకు నిద్రాభంగం అయినట్టుంది అన్నాను. మరేం పర్లేదులేండి, ఎలాగో తెల్లవారుతోంది కదా, మనల్ని లేపడానికి ఇంటావిడ ఇలా తలుపు కొట్టింది. అది ఆవిడకు మామూలే. ఈవిడే కాదు, ఇక్కడ ఆచారం ఏమిటంటే ఇంట్లో వాళ్లైనా పరాయి వాళ్లైనా తలుపు దబదబా బాదకుండా వేళ్లతోటి నెమ్మదిగా టక్ టక్ మని 2 సార్లు కొడతారు. మనం అప్పుడు ఎస్ అనిగాని కమిన్ అనిగాని ఇంట్లో వాళ్లైతే అనాలి. పై వాళ్ళెవరైనా వచ్చారనుకుంటే కమిన్ ప్లీజ్ అనాలి. దయచేసి లోపలికి రండి అన్నమాట.